ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పార్వతీ పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖు మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేక ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడడానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, పంచగ్రహ కూటమైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 17, 2, 2026 పంచగ్రహ కూటమి, అందులోనూ 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య మంగళవారము రాహుగ్రస్త కంకణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది.
ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనబడకపోయినా వృశ్చిక రాశి వారి మీద కాస్త ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 5 గ్రహాలు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మీరు ఇంతకు ముందు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి పర్వాలేదు నేను ఒక మెట్టెక్కుతున్నాను అనుకుంటున్నారో ఆ వ్యాపారం డౌన్ఫాల్ అవ్వడం, లేదా ఇంతకు ముందు మీరు రొటేషన్కి డబ్బులు ఎవరికైతే ఇచ్చారో అతను ఐపీ పెట్టేయడం, అయ్యో అనవసరంగా నమ్మి ఇతనిలో నేను పెట్టుబడి పెట్టాను అనేటువంటి బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పైగా ఎక్కువ మొత్తంలో ఒకేసారి ధనాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల మానసిక మనోస్థైర్యం రెండూ కూడా కోల్పోయేటువంటి వ్యవస్థ ఉంది. ఈ వృశ్చిక రాశి వారు ఎంతసేపటికి కూడా నలుగురిలో ఉండడమే మంచిది. ఒంటరిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు ఉండకండి. లేనిపోని ఆలోచనలు, ఎందుకు వచ్చింది నాకు ఈ బతుకు, ధనం పోయింది, గౌరవం పోయింది అనేటువంటి ఒక ఒంటరితనానికి లోబడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఎవరో ఒకరు వారిని గమనిస్తూ ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ధనం విషయంలో ధనం ముఖ్యం కాదు, మనం బాగుంటే ధనం తర్వాతన్నా సంపాదించుకోవచ్చు అనేటువంటి నానుడి మీకు తెలియజేస్తూ ఉండండి. వ్యాపారంలో నష్టం రావడం, ఈ వ్యాపారం కాదు ఇంకొక వ్యాపారం మరుసటి ఉగాది తర్వాత చేసుకుందామనే మరో ధైర్యాన్ని వీరికి ఏర్పరచండి. అంతేకాకుండా ధనం విషయంలో మీరు అక్రమంగా ఎవరో మీకు ధనం తీసి ఇవ్వడం, ఆ నెపం మీ మీద పెట్టడం, ఇదిగో ఇతనే చేశాడు నాదేమీ లేదు అని చెప్పి ఆ వ్యక్తి తప్పుకోవడం, దీనివల్ల సమాజంలో మీకంటూ ఉన్న గౌరవం తగ్గడం జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నెల 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనం విషయంలో ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా వేరే వారికి హ్యాండ్ ఓవర్ చేయడం మంచిది. కేవలము మీ ఆలోచనలు మాత్రమే చెప్పండి తప్ప ఆర్థిక విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోవద్దు. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 5 కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందిదాయకంగా ఆలోచన విధానాన్ని మార్చే విధంగానే ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా మీ మాట తీరు కూడా మార్చుకోవాలి. మీరు ఇప్పటి వరకు మాట్లాడింది అందరికీ ఒక భరోసాగా ఉంది, కానీ ఇప్పుడు మీరు ఏ మాట మాట్లాడినా దాన్ని తప్పిదంగా తీసుకుంటున్నారు. పైగా వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయానికి వస్తే చేతి వేళ్ళకు సంబంధించి లేదా ఈ మణికట్టుకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనూహ్యంగా కుర్చీలోంచి పట్టమో లేకపోతే మామూలుగా ఇలాగ జారి చెయ్యి వంకర వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ వృశ్చిక రాశి వారు నృసింహస్వామిని ఆరాధించడం లేదా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం అత్యంత అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.